మనుషులకు వివాహాలు చేయడం సర్వసాధారణం. మూగజీవాలకు పెళ్లిళ్లు చేయడం కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంటాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరులో ఓ రైతు దంపతులు మామిడి చెట్లకు పెళ్లి చేశారు. ఓగుల అనిల, అజయ్ దంపతులు 8 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. వారు సాగు చేస్తున్న మామిడి తోటలో 4 ఏళ్ల తర్వాత తొలి కాత కాయడంతో కోత కోసిన 2 మామిడి చెట్లకు వివాహం జరిపించారు. బంధుమిత్రుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు మధుకుమారాచార్యులు ఆధ్వర్యంలో మామిడి చెట్లకు కొత్త వస్త్రాలు ధరింపజేసి జీలకర్ర బెల్లంతో మాంగళ్య ధారణ చేశారు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకు తోటలోనే సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. తుంగూరు గ్రామం బీర్పూర్ మండల్ జగిత్యాల జిల్లాలో మరి మామిడి తోటలో వివాహం జరిపించడం జరిగింది. మరి ఈ మామిడి తోటలో వివాహం జరిపించడం మన సనాతన హిందూ ధర్మ సాంప్రదాయంలో భాగంగా మన హిందూ ధర్మం ప్రకృతిని పూజించమని చెప్తుంది. మరి మన రైతులు ప్రకృతిని పూజిస్తారు. అందులో భాగంగానే మరి శ్రీ ఓగుల అజయ్ అనిల దంపతులు వాళ్ళకు మామిడి తోట 8 ఎకరాలు ఉంది. మరి 8 ఎకరాల తొలుత పంటను మరి మొట్టమొదటిసారిగా ఏ రైతైనా తన పంటను దేవుడికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి 8 ఎకరాల మామిడి తోటలో ఆ పండ్లు మొట్టమొదటిసారిగా మామిడికాయలు కాసినందుకు మొట్టమొదటిగా ఆ మామిడి చెట్లు మరి తాను ఆ ఫలాలు ఇస్తున్న కృతజ్ఞతాపూర్వకంగా ఈ గ్రామానికి చెందిన రైతులు మరి ఆ మామిడి తోటకు ఆ మామిడి చెట్లకు 2 చెట్లకు ఒక చెట్టును అమ్మవారుగా ఒక చెట్టును స్వామివారిగా భావించి మరి అంగరంగ వైభవంగా మరి పెళ్లి చేసి గ్రామస్తులందరినీ పిలుచుకొని సహపంక్తి భోజనం పెట్టి జై శ్రీమన్నారాయణ. ఈరోజు జగిత్యాల జిల్లాలో